ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 59వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. బ్యాటింగ్కు ఎంతగానో అనుకూలించిన ఈ పిచ్పై ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల వరద పారించడానికి ప్రయత్నించారు. మొదట పంజాబ్లోని నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్ దుమ్ములేపగా ఆ తర్వాత రాజస్థాన్ జట్టులో జైస్వాల్, సూర్యవంశీ సునామీ సృష్టించారు. అయితే ఆ సునామీకి రాజస్థాన్ జట్టు నుండి మరో తుఫాన్ లాంటి బ్యాటింగ్ ప్రదర్శన తోడవకపోవడంతో రాజస్థాన్ జట్టు 10 పరుగుల తేడాతో ఈ సీజన్లో మరోసారి ఓటమి పాలైంది. ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీతో అదరగొట్టి రాజస్థాన్ జట్టును గెలిపించేలా కనిపించాడు. చివరి 2 ఓవర్లలో 30 పరుగులు చేస్తే రాజస్థాన్ విజయం సాధిస్తుంది. క్రీజ్లో పాతుకుపోయిన ధ్రువ్ జురెల్, హిట్టర్ శుభన్ దుబే ఉన్నారు. దీంతో రాజస్థాన్ జట్టు గెలుపు సులభం అని అందరూ అనుకున్నారు. అటువంటి ఒత్తిడి పరిస్థితుల్లో పంజాబ్ బౌలర్లు హర్షదీప్ సింగ్ 19వ ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇవ్వగా 20వ ఓవర్లో మార్కో జాన్సన్ 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి 10 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపుని ఖాయం చేశాడు. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్ హర్ప్రీత్ బ్రార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజస్థాన్ కీలక బ్యాటర్లు జైస్వాల్, రఘువంశీ, రియాన్ పరాగ్లను కీలక సమయంలో హర్ప్రీత్ అవుట్ చేసి రాజస్థాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడు. పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో గెలుపు సాధించడం ద్వారా 17 పాయింట్స్ సాధించిన పంజాబ్ జట్టు 2వ స్థానంలో ఉన్న గుజరాత్ను కిందకు నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్లే ఆఫ్స్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో ప్లే ఆఫ్స్ రేసులో ముందుండాలి అంటే పంజాబ్కు ఈ గెలుపు చాలా ముఖ్యం. అటువంటి మ్యాచ్లో పంజాబ్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరుసలో నిలిచింది. దీంతో పాయింట్స్ టేబుల్ రచ్చరచ్చగా మారింది. ఈ రోజు జరగబోయే మరొక మ్యాచ్లో గుజరాత్ గనుక గెలిస్తే పంజాబ్, గుజరాత్, ఆర్సీబీ జట్ల ప్లే ఆఫ్స్ బెర్తులు కన్ఫర్మ్ అవుతాయి. అదే ఆ మ్యాచ్లో ఢిల్లీ గనుక గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఏ జట్టుకు కూడా కన్ఫర్మ్ అవ్వదు. కాబట్టి మిగతా ఐపీఎల్ మ్యాచ్లు నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్స్ గా సాగాలి అంటే ఈ రోజు ఢిల్లీ కూడా గెలవాలి. అప్పుడు పాయింట్స్ టేబుల్ షేక్ అయిపోతుంది. ప్లే ఆఫ్స్ రేస్ మలయాళం థ్రిల్లర్ సినిమాను తలపించడం ఖాయం. పంజాబ్ తన పనిని సక్రమంగా నెరవేర్చింది. మరి ఢిల్లీ ఏం చేస్తుందో వేచి చూడాలి. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఓపెనర్ ప్రియాన్ షారియా కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ప్రియాన్ షారియా జాక్పాట్ లాంటి ఆటగాడు. ఆడితే పంజాబ్ అదృష్టం అనుకోవాలి, ఆడకపోతే అతడి దురదృష్టం అనుకోవాలి. మరో ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ దూకుడుగా ఆడే క్రమంలో 10 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఎన్నో అంచనాల మధ్య భారీ హిట్టర్ అంటూ ఊదరగొట్టిన మిచెల్ ఓవెన్ ఈ మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నేహాల్ వధేరా, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయ్యర్ యాంకర్ రోల్ పోషిస్తూ నెమ్మదిగా ఆడగా నేహాల్ వధేరా మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి దుమ్ము దులిపేశాడు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 4వ వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 25 బంతుల్లో 30 పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న నేహాల్ వధేరా వందే భారత్ ఎక్స్ప్రెస్ లా దూసుకుపోతూ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడుతూ అర్ధ సెంచరీ సాధించాడు. తన సూపర్ బ్యాటింగ్తో దూసుకుపోతూ సెంచరీ వైపుగా దూసుకుపోతున్న నేహాల్ వధేరా 37 బంతుల్లో 190 స్ట్రైక్ రేట్తో 70 పరుగులు చేసి ఆకాష్ మద్వాల్ బౌలింగ్లో సరిగ్గా డెత్ ఓవర్లో ఆరంభమయ్యే ముందు అవుట్ అయ్యాడు. దీంతో డెత్ ఓవర్లలో హిట్టింగ్ చేసే బాధ్యత శశాంక్ సింగ్తో పాటు మిగతా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ పైన పడింది. ఆ బాధ్యతను శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్ చక్కగా నిర్వర్తించారు. వీరిద్దరూ అద్భుతంగా హిట్టింగ్ చేస్తూ డెత్ ఓవర్లో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రాజస్థాన్ బౌలర్లపై ఇద్దరు బ్యాటర్లు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడుతూ రెచ్చిపోవడంతో డెత్ ఓవర్లలో పంజాబ్ స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఇదే క్రమంలో శశాంక్ సింగ్ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 197 స్ట్రైక్ రేట్తో 59 పరుగులు సాధించగా అజ్మతుల్లా ఉమర్జాయ్ 9 బంతుల్లో 233 స్ట్రైక్ రేట్తో 21 పరుగులు సాధించాడు. వీరిద్దరూ ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ జట్టు చివరి 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సాధించింది. దీంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లకే 5 వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్స్ లో తుషార్ దేశ్పాండే 2 వికెట్లు పడగొట్టగా మఫాకా, రియాన్ పరాగ్, ఆకాష్ మద్వాల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా అదిరిపోయే మెరుపు ఆరంభం ఇచ్చారు. మొదటి బంతి నుండి కూడా హిట్టింగ్ చేయడమే పరమావధిగా బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో రాజస్థాన్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఈ ఇద్దరు చిచ్చర పిడుగుల బ్యాటింగ్ దెబ్బకు పంజాబ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు వంతులేసుకుని మరీ పంజాబ్ బౌలర్లను పేకాట ఆడేశారు. పవర్ ప్లేలో సూపర్ పవర్ఫుల్ స్టార్ట్ ఇవ్వడంతో రాజస్థాన్ ఓపెనింగ్ జోడీ సూపర్ సక్సెస్ అయింది. ఇదే క్రమంలో 5 ఓవర్లకే రాజస్థాన్ జట్టు ఏకంగా 76 పరుగుల స్కోరును సాధించింది. వీరిద్దరి భాగస్వామ్యం ఒక రేంజ్లో దూసుకుపోతున్న క్రమంలో మొదటి వికెట్కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 15 బంతుల్లో 267 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సూర్యవంశీ తర్వాత రాజస్థాన్ స్కోరు వేగం నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది. ఇక ఆరంభం నుండి అద్భుతంగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 50 పరుగులు చేసి సరిగ్గా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో జట్టును గెలిపించే బాధ్యత సంజు శాంసన్, రియాన్ పరాగ్లపై పడింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ సంజు శాంసన్ 16 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ 13 పరుగులకు, షిమ్రాన్ హిట్మేయర్ 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. అయినప్పటికీ మరో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి రాజస్థాన్ జట్టుకు గెలుపుపై ఆశలు చిగురించేలా చేశాడు. కానీ చివర్లో హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్లో మార్కో జాన్సన్ ధ్రువ్ జురేల్ను 53 పరుగుల వద్ద అవుట్ చేయడంతో పంజాబ్ గెలుపు ఖాయమైంది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 3 వికెట్లు పడగొట్టగా ఆజ్మతుల్లా ఉమర్జాయ్, మార్కో జాన్సన్ చెరొక 2 వికెట్లు పడగొట్టారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.